ఓటర్లకు డబ్బులు పంచడం కోసం అన్నిచ్చాడు. వీటిని తర్వాత అన్న ఎవరికిమ్మంటే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంతవరకు బయట పోలీసులు నిఘా ఎక్కువ పెట్టారు కదా. ఎక్కడెక్కడికి డబ్బు చేరుతుందో పోలీసులు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. మన దగ్గర అయితే సేఫ్గా ఉంటుందని అన్న నాకిచ్చాడు. ఓ రేయ్, ఇంత డబ్బు అంటున్నావు, పోలీసులు అది ఇది అని చెప్పి ఏదేదో ప్రాబ్లమ్స్ అని అంటున్నావు. అసలు నువ్వు ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావురా? నాకు వద్దు అని అక్కడే చెప్పకపోయావా? మీరు ఆగండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత పెద్ద మినిస్టర్ మన వాడిని నమ్మి ఇంత డబ్బిచ్చాడు అంటే వాడి మీద ఎంత నమ్మకం ఉండుండాలి. రేపాయన వీడికి ఏదో ఒక పదవి ఇప్పిస్తాడు కదా. సత్య, ఏం పర్వాలేదు. ఈ డబ్బు మన ఇంట్లోనే భద్రంగా ఉంటుంది. సరే. ఈ కారణంగా ఏమన్నా మంజు సత్యల మధ్య దూరం ఏర్పడుతుందా ఏంటి? ₹1 మన ఇంట్లో ఉన్నట్టుగా మంజుకి తెలిసిన ప్రమాదమే. మినిస్టర్ అన్న చెప్పే వరకు టెన్షన్గానే ఉంటుంది. మంజుని మార్నింగ్ హర్ట్ అయ్యేటట్లు అన్నాను. పాపం తను ఎంత బాధపడుతుందో ఏంటో కదా. మంజుని చూస్తేనే అర్థం అవుతుంది తనకు నా మీద కోపం వచ్చేసిందని. సత్య గారికి నా మీద ఇంకా కోపం పోనట్టుగా ఉంది. మంజు, నాతో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు. ఎందుకలా అడిగారు? మీరేమైనా నాతో చెప్పాలి అనుకుంటున్నారా? మార్నింగ్ నేను నీ మీద అలా గొడవ పెట్టుకొని ఉండకూడదు కదా. మీరింకా గుర్తు పెట్టుకున్నారా? నేను అసలు అది గుర్తు పెట్టుకోలేదు. ఆ బొమ్మ గురించి అమ్మ చెప్పింది. నేనేదో మూడ్లో ఉండి నీ మీద 4 మాటలు ఎక్కువే అన్నాను. ఎనీవే, ఐఎమ్ సారీ మంజు. చెవండి, భార్యాభర్తల మధ్య గొడవలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. పాసింగ్ క్లౌడ్స్ ఎంతోసేపు ఉండవు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. నీకు అర్థం చేసుకునేంత మంచి మనసుంది. సత్య గారు, మార్నింగ్ మీరలా రియాక్ట్ అవ్వడానికి మీ అమ్మగారే కారణమని నాకు తెలుసు. సత్య గారు, మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి మంజు? త్వరలోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. మనీ ట్రాన్సాక్షన్స్ జరగబోతున్నాయంట. సిఐ గారు చెప్పారు. రేపటి నుంచి డబ్బు కోసం జనం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ డబ్బుని ఎలా చేరవేస్తారు అనే దాని మీద మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీ మినిస్టర్ మీద సిఐ విక్రమ్ గారికి కోపం 100% ఉంది. పైగా ఆయన మనుషులని కూడా మా సార్ వదిలిపెట్టరు. మీకు చెప్పేదేంటంటే, మీరు ఈ డబ్బు వ్యవహారంలో మినిస్టర్ వెంట ఉండొద్దు. అలాగే మంజు. మంజు, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి ఈ సత్య ఆ కాకి పిల్లకి డబ్బు గురించి చెప్పేస్తాడా ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు? అదేంటంటే, సత్య, ఒక్కసారి రానన్నా, నీతో మాట్లాడాలి. ఏంట? రారా చెప్తాను, రా.